అండ్ ఇవాళ మన తోటలో కొన్ని కూరగాయలను హార్వెస్ట్ చేసుకుందాం ఒక వారంకి సరిపడా. ఇక్కడ చిక్కుడుకాయలు కోస్తున్నాం అనమాట. చిక్కుడుకాయలు మన దగ్గర ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడే బిగిన్ అవుతున్నాయి కాబట్టి అన్నీ కొన్ని దొరికాయి అన్నమాట. సో ఇక్కడ నేను కోస్తున్నవి పర్పుల్ కలరు, ఇందాక కోసినవేమో గ్రీన్ కలర్ అనమాట. అంటే 365 డేస్ చిక్కుళ్ళు అంటారు కదా అవి. ఇవేమో కలామాన్సి, నిమ్మకాయలు మనం జ్యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ పులుపు కోసం ఆ కూరల్లో కూడా వాడుకోవచ్చు అన్నమాట వీటిని. ఇవి కలామాన్సి గురించి ఇది వరకు మనం ఒక వీడియో కూడా పోస్ట్ చేసాము. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే అక్కడ చూడొచ్చును. అండ్ ఇంకా వంకాయలు అన్నమాట. ఇవి నార్మల్ వంకాయలు, అంటే హైబ్రిడ్ వంకాయలు కాదనమాట, నాటు వంకాయలు అంటారు. ఇవేమో రెడ్ బర్డ్ ఐ చిల్లీ. ఇవి కారం ఎక్కువ ఉండవు కానీ ఫ్లేవర్ఫుల్ ఉంటాయి అన్నమాట. మనకి టాపింగ్స్కి వాటికి వేసుకోవడానికి, పైన స్ప్రింకిల్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా పచ్చి అరటికాయలు, పసుపు అండి. రోజు పసుపు, పచ్చి పసుపుని కాఫీ టీకి బదులు ఉడకబెట్టుకొని తాగొచ్చు అనమాట. ఇదివరకు నేను ఈ టీని ఎలా చేసుకోవాలో కూడా చూపించాను, మన ఛానల్లోనే షార్ట్ పోస్ట్ చేశాను. సో ఇది ఒక 10 రోజులకి సరిపోతుందన్నమాట ఈ పసుపు ఇంటిల్లిపాదికి. ఇదేమో బచ్చలి కూర. బచ్చలి కూర కూడా చాలా మంచిది హెల్త్కి. దీంట్లో రెడ్ కలర్ ఉన్నాయి, వైట్ కలర్ ఉన్నాయి. ఇదేమో చెర్రీ టమాటా. బచ్చల కూర వైట్లో కూడా తీగ కాకుండా చెట్టుకే కాసేది ఉంది. ఇదేమో స్వీట్ లెమన్. ఇది తొక్కతో పాటు తినేసేయచ్చు అనమాట. పుల్లగా ఉండదు, అలానే నిమ్మకాయ తొక్క ఉన్నట్టు వగరు కూడా ఉండదు ఈ స్వీట్ లెమన్కి. ఇవేమో రామాఫలం అన్నమాట. మనం ఇంతకు ముందు కూడా ఒకసారి అనుకుంటాను చూపించాను రామాఫలం, పింక్ రామాఫలం అని చెప్పి. మామూలుగా కొన్ని లోపల వైట్ ఉంటాయి, ఇవి పేల్ పింక్ ఉంటాయి. ఇంకా పప్పాయ, ఇవేమో చిట్టి కాకరకాయలు అన్నమాట. చాలా చిన్నవి ఉంటాయి అండ్ చేదు చాలా తక్కువ ఉంటాయి. నాటు వెరైటీ అని కూడా చెప్పొచ్చు. ఇవన్నమాట ఈ వారంకి మనం చేసుకున్న హార్వెస్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. Thank you for watching.